గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజనీయమైన ఉన్నతమైన నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, బాగున్నారా? మీకోసం అనుదినం ప్రార్థన చేస్తున్నాము. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్యలను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని చేరుకోవడానికి అనుదినము ఆయన కృప మా మీద దేవుడు కృమ్మరిస్తున్నందుకు ప్రభువుని మేము గణపరుస్తున్నాం. మాతో కలిసి మీరందరూ కూడా ఈ సువార్త వ్యాప్తిలో పాలిభాగస్తులుగా ఉన్నందుకు మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత మనం ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ఒక అమూల్యమైన వాగ్దాన సందేశాన్ని మనం వింటున్నాం. అలా వినడం ద్వారా మన దేవుడు ఎంత గొప్పవాడో, తనను ఆశ్రయించిన వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి మేలులు చేస్తున్నాడో స్పష్టంగా మనం తెలుసుకున్న వారమై ఆయన్ను మరింత బలంగా సేవించడానికి ప్రభువు కృపను అనుగ్రహిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి 78వ కీర్తన 38వ వచనాన్ని చదువుకుందాం. Psalm 78 and verse 38. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రమును రేపు కొనక పలుమారు కోపము అణుచుకునివాడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడు. ఈ మాట చెప్పండి అందరూ ఒకసారి. వాత్సల్య సంపూర్ణుడు, ఫుల్ ఆఫ్ కంపాషన్ ఇంగ్లీష్లో రాశారు. అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఆయన కనికర సంపన్నుడు, వాత్సల్య సంపూర్ణుడు. చాలా చక్కని మాట. హిబ్రూ భాషలో కంపాషన్ అనే మాటకు రకూమ్ అనే పదం ఉపయోగించబడింది. రకూమ్ అనే పదం మెర్సిఫుల్, దేవుడు దయగలవాడు, కృపగలవాడు, వాత్సల్యం కలిగిన వాడు. చాలామంది చాలా చక్కని పేర్లు పెట్టుకుంటారు. వాత్సల్య అనే పేరు కొంతమంది పెట్టుకుంటారు కదా. దేవుడు తన కృపను కనికరాన్ని తన ప్రజల మీద కృమ్మరించాడట. వాస్తవానికి ప్రజల దుస్థితి ఎలాంటిదంటే, ఏ ఒక్కరు కూడా ఆయన్ని స్థిరంగా అనుకోలేదట. ఆయన మీద స్థిరంగా ఆయన ఆరాధించలేదు. తమ నోటి మాటలతో కేవలం ముఖస్థుతి చేశారట దేవుణ్ణి. ఇష్టానుసారం జీవించిన జీవితాలు, ప్రభువుని గాయపరిచిన జీవితాలు, ప్రభువు చేసిన మేళ్ళు మరిచిపోయి ప్రతిసారి దేవుడు మేలు చేయడం, మరలా మేలును మర్చిపోవడం, దేవుడు ఉపకారం చేయడం, మరలా మేలును మర్చిపోవడం. అలాంటి సందర్భాల్లో విశ్వాసఘాతుకులుగా బ్రతుకుతున్న వారిని దేవుడు మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని వాత్సల్య సంపూర్ణుడై దేవుడు వారి దోషమును ఏం చేశాడు? పరిహరించాడు. వాస్తవానికి మనం చేస్తున్న పనులను బట్టి, మన ఆలోచనలను బట్టి, మన క్రియలను బట్టి ఏనాడో దేవుని ఉగ్రతకు మనం బలైపోవాల్సిన వారమే. కానీ దేవుడు తన ఉగ్రతను రేపు కొనక తన కోపమును అణుచుకుని తన ప్రేమను మన పట్ల ఇంకా ఇంకా ఎక్కువగా ఆయన కృమ్మరిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇకనైనా ఆయన వైపు మనం తిరుగుతామని, ఆయన కొరకు జీవిస్తామని, నమ్మకంగా ఆయన కృపలో వర్ధిల్లుతామని దేవుడు తన కృపను ఎక్కువ మోతాదులో మన మీద కృమ్మరిస్తున్నాడు. అయితే చాలామంది కృపను నిరర్ధకం చేసేవాళ్ళు ఉన్నారు, కృపను దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ కృప యొక్క నిర్వచనం నీకు సరిగ్గా తెలిస్తే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నువ్వు ఆరాధిస్తావు, ఆయన్ను గట్టిగా నువ్వు పట్టుకుంటావు, ఆయన్ను ఎంతగా స్తుతిస్తావో అంతగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. కృప తప్ప మరొకటి లేదు. వాత్సల్య సంపూర్ణుడైన దేవుడు. నిజమే, దేవుడు సంపూర్ణుడు. ఆయన అసంపూర్ణుడు కాదు. ఆయన ఏది చేసినా సంపూర్ణంగా ఆయన చేసేవాడు కదా. సృష్టిని అంతా కూడా సంపూర్ణంగా ఆయన చేసి ముగించాడని బైబిల్లో రాయబడింది. ఆయన చేయాలనుకున్నంత చేశాడు. ఆయన సృష్టిని ఆయన చేసి ముగించి సమస్తము మంచిదని ప్రభువు చూశారు. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును అనే మాట యోహాను సువార్తలో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో యేసు ప్రభు వారి గురించి ఆ మాటను తెలియచేస్తూ ఆయన కృప మరియు సత్యము సంపూర్ణత కలిగిన వాడు మన మధ్య నివసించాడు. ఎంత చక్కని మాట. కృపా సంపూర్ణత, సత్యము సంపూర్ణత. దేవుడు సంపూర్ణుడు. ఆయన వాత్సల్య సంపూర్ణుడు. నీ మీద నా మీద తన ప్రేమను ఆయన ఎల్లప్పుడూ కృమ్మరిస్తూనే ఉన్నాడు. చార్ల్స్ స్పర్జన్ అనే దేవుని చేతిలో అత్యంత బలంగా వాడబడిన దైవజనుడు ఒక సందర్భంలో ఇలా అంటాడు, దేవుడు మన పట్ల కృమ్మరిస్తున్న కృప వెలకట్టలేనిది అన్నాడు. ప్రపంచంలో చాలా వాటికి వెలకట్టచ్చు మనం. బిల్డింగులకు వెలగట్టే వాళ్ళు ఉన్నారు, బంగారానికి వెలగట్టే వాళ్ళు ఉన్నారు, లోహములకు ఈ వెలగట్టే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వాహనాలకు వెలగట్టే వాళ్ళు ఉన్నారు, మనుషులకు కూడా వెళ్ళగట్టే వాళ్ళు ఉంటారేమో చాలామంది. కానీ ఈ ప్రపంచంలో వెలకట్టలేనిదంటూ ఏదైనా ఉందంటే దేవుని కృపే.
వెలకట్టలేని దేవుని కృప, విలువైన దేవుని కృప మన మీద దేవుడు కృమ్మరించి మన దోషమును పరిహరించాడు. జాగ్రత్త గమనించిన ప్రియులారా, ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఎందుకోసం అంటే ఈ రక్షణ అనేది మనం చేసిన భక్తి కార్యక్రమాల ద్వారానో, సాంఘిక కార్యక్రమాల ద్వారానో, సేవా కార్యక్రమాల ద్వారానో, ధార్మిక కార్యక్రమాలలో వచ్చింది కాదు. దేవుడు తన కృప ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన మనల్ని రక్షించాలని సంకల్పించారు కాబట్టే తన రక్షణను మనకు అందుబాటులో తీసుకొచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు దేవాలయంలో తెర పైనుండి క్రిందకు చిరిగిపోయిందని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. దేవాలయపు తెర పైనుండి క్రిందకు చిరిగింది అంటే దానిలో దాగి ఉన్న అర్థం ఏంటి, పరమార్థం ఏంటి గమనించండి. పైనుండి క్రిందకు చినగడం అనేది దేవుడే దేవునికి మనుషులకు మధ్య ఉన్న ఆ తెరను చింపివేశాడు. క్రింద నుండి చినుగుంటే మనుషులు చింపారని అనుకోవచ్చు. ఇది మనుషుని కార్యం అనొచ్చు, కానీ రక్షణ అనేది దేవుని కార్యమే. మన నుండి విశ్వాసము, దేవుని నుండి కృప మనం రక్షించబడ్డానికి ఉపయోగపడింది. మన దోషమును పరిహరించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఎందుకు మనం ఆరాధించాలి? ఆయన దేవునిగా మనం ఎందుకు గుర్తించాలి? ఆయన గొప్పవాడని ఎందుకు మనం కీర్తించాలంటే ఆయన మన కొరకు సిలువలో మరణించిన దేవుడు, మన దోషములను, మన పాపములను పరిహరించిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. నీ పాపాలు పరిహరించబడ్డాయా? నీ పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చిన యేసయ్య ఎవరైతే తనను అంగీకరిస్తారో, విశ్వాసం ద్వారా ఆయన దగ్గరికి వస్తారో, కేవలం మనల్ని పాపము నుండి విడుదల చేయడం మాత్రమే కాక మరలా ఆ పాపపు కాడి క్రింద మనం వెళ్లకుండానట్లుగా కుమారత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం దేవుని బిడలము, దేవుని పిల్లలము అని పిలువబడే ఆధిక్యతలకు మనం నడిపించాడు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీరు ఎవరు అంటే మేము దేవుని పిల్లలము అని చెప్పుకునే ఆధిక్యతలోనికి దేవుడు మనందరినీ నడిపించాడు. ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఆయన ఉగ్రతను రేపుకొనక పలుమార్లు తన కోపాన్ని అణుచుకున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంత కృపగల దేవుణ్ణి, ఇంత మహిమగల దేవుణ్ణి మనం స్మరిస్తూ ఆయన ఆరాధిస్తున్నప్పుడు బలమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. ప్రభువా, నీ వాత్సల్యాన్ని నా మీద ఎల్లప్పుడూ కుమ్మరించనని కృతజ్ఞతాపూర్వకంగా దేవుని వైపు చూడండి. బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. వాత్సల్య సంపూర్ణుడు గనుక నీకు వందనాలు. అనేక సార్లు మా దౌర్భాగ్య జీవితాన్ని బట్టి నీ కోపం రేపబడింది, కానీ ఆ కోపాన్ని నువ్వు అణుచుకుని ప్రభువా నీ కృపను, నీ ప్రేమను మా మీద కుమ్మరిస్తున్నావు. ఆ కారణాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాము. ఈ వాగ్దాన సందేశాన్ని విన్న మా ప్రియులను దీవించండి, బలపరచండి, శక్తితో బలంతో నింపండి. నీ మహిమ రాజ్యము కొరకు ప్రతి ఒక్కరిని మీరు వాడుకోనండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.